వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జోగి రమేష్ కుటుంబంలో అసలు ఏం జరిగింది? నిన్నటి వరకు ఇది ఒక కుటుంబ వివాదంగానే చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మాజీ మంత్రి రమేష్ కోడలు మేఘన మీడియా ప్రెస్ మీట్కి వచ్చి చేసినటువంటి ఆరోపణలతోటి ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. సో నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి వసంత కృష్ణప్రసాద్ ఇంటికి కోడల మేఘన అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళడాన్ని ఆ వీడియోలు చూపించి ఇంట్లో చిచ్చు పెట్టేస్తున్నాడా అది ఇది అని మాట్లాడారు. అది కేవలం ఆ దంపతుల మధ్య జరిగినటువంటి చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వచ్చిన గొడవలు తప్పితే ఇంకేం లేవు. ఏ వీడియోలు క్రియేట్ చేసి ఇంకోటి చేసి మొత్తం మీడియా అంతా మా కుటుంబం మీద ఇలా పడిపోయారు అది ఇది అని చెప్పి ఆయనకి నచ్చినటువంటి స్టోరీ ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అది అయిపోయింది. ఆ తర్వాత నాకు కూడా కూతురు ఉంది, అలాగే మేఘన కోడలు కాదు నా కూతురుతో సమానం, నాకు ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నాం, వచ్చిన దగ్గర నుంచి గోరుముద్దలు పెట్టాం అది ఇది అని చెప్పి సెంటిమెంట్ని బాగా పండించేశాడు. కానీ ఇవేవీ నిజాలు కాదు అని చెప్పి విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతమైనటువంటి మేఘన తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్తూనే తన మీద తనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించే స్థాయికి వచ్చినందుకు నా మీద నాకే గర్వంగా ఉంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో జోగి రమేష్ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారని, కానీ ఈ వివాహం నిలబడదు అని తెలిసి కూడా తన జీవితాన్ని నాశనం చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అయితే నేను జోగి రమేష్ చెప్పినటువంటి మాటలు ఇది దంపతుల మధ్య వ్యక్తిగత గొడవలు అన్నట్టుగా ఆయన కవరింగ్ ఇచ్చారు. కానీ ఇది దంపతుల మధ్య వ్యక్తిగత గొడవ కాదు, తనకు తన భర్త రాజీవ్కు మధ్య ఎలాంటి వ్యక్తిగత సమస్య లేదు, భర్తకి సంబంధించిన సమస్యే. అంటే దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు అనుకున్నాం, బట్ దీనికి కూడా కారణం చంద్రబాబు అని జోగి రమేష్ బాగా ఏడ్చాడు పాపం. అదే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిదే, మీరు అనుకుంటున్నటువంటి సమస్య జోగి రాజీవ్కున్న ఆ సమస్య అసలు కారణం అని చెప్పి కూడా మేఘన ఆరోపించింది. ఇక ఈ విషయాన్ని జోగి రమేష్ దాచిపెట్టి వ్యవహారాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి తర్వాతే భర్తకి సంబంధించిన సమస్యని అత్తమామల దృష్టికి తీసుకెళ్లాను, కానీ సమస్యని పరిష్కరించాల్సినటువంటి కుటుంబం ముఖ్యంగా తన అత్తగారు శకుంతలే అది మానేసి అదనపు కట్నం కోసం నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది అని కూడా చెప్పారు. అలాగే పెళ్లికి ముందు వాళ్ళ కుటుంబాన్ని హిందూ కుటుంబంగానే పరిచయం చేసుకున్నారు, కానీ వాస్తవ పరిస్థితి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ వాళ్ళు క్రిస్టియన్సే అని. కానీ ఇంట్లో తను పూజ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. తన ఆధ్యాత్మిక విశ్వాసాలని అలాగే హిందూ దేవీ దేవతల్ని అవమానించేవారు. నేను పూజ చేసుకుంటే మా అత్తగారు శకుంతల అసలు ఆవిడకి వచ్చినంత అసహ్యం ఇంకెవరికి వచ్చేది కాదు. ఈ ఆరోపణలన్నీ కూడా 100% నిజమే. అండ్ మేమేమీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళం కాదు, రాజకీయాలు ఇందులో అయితే ఏమీ లేవు అని చెప్పి చెప్తున్నారు. ఇక జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా గట్టిగా స్పందించారు. దీంట్లోనే కన్న కూతురులో చూసుకున్నాం, గోరుముద్దలు తినిపించామంటూ ఆయన చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ నిజంగానే కన్న కూతురులో చూసుకుంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని చెప్పి ప్రశ్నించారు. అలాగే మాటల్లో ప్రేమ చూపించడం కాదు, ఆచరణలో ఒక కోడలికి ఇచ్చినటువంటి గౌరవం కానీ భద్రత న్యాయం ఏంటి అన్నదే అసలు ప్రశ్న అంటూ ఇక్కడ మేఘన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఇక వసంత కృష్ణప్రసాద్ నివాసానికి మేఘన కుటుంబం వెళ్ళినటువంటి వీడియో, ఆ వీడియోని జోగి రమేష్ మీడియా మీద చూపించారు. ఎస్, దీనికి కూడా చాలా క్లియర్గా చెప్పారు. అవునండి వెళ్ళాం, ఏంటైతే మేము అక్కడికి వెళ్ళిందే నిజం, వసంత కృష్ణప్రసాద్ గారిని కలిసిందే నిజం, ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గం కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరేందుకు మేము అక్కడికి వెళ్ళామని చెప్పారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇది కేవలం ఒక కుటుంబ గొడవగా ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే జోగి రమేష్ రాజకీయాన్ని తీసుకొచ్చేసాడు దీంట్లోకి, తెలుగుదేశం పార్టీని ఇందులోకి తీసుకొచ్చేసాడు, ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చేసాడు, అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ఇక్కడ ఆగేటువంటి వ్యవహారం అయితే కాదు డెఫినెట్గా. సో ఇది చాలా ముందుకెళ్తుంది ఇంకా. సో ఇక్కడ మేఘన చేస్తున్నటువంటివి తీవ్ర ఆరోపణలు, ఇక్కడ నిజాలు ఎవరి దగ్గర ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే మేఘన కుటుంబం ఎవరు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. జోగి రమేష్ అంటే అందరికీ తెలుసు, పాలిటీషియన్ కాబట్టి ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు, రాజకీయ నాయకుడిగా ఉన్నాడు సుదీర్ఘకాలంగా, ఇన్ని ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నటువంటి జోగి రమేష్ కుటుంబం ఇక్కడ తప్పు చేసింది అన్నదానికి ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ ఆడది కూడా అటువంటి అభాండం వెయ్యదు, అది అభాండం కూడా కాదు. తన పర్సనల్ లైఫ్కి సంబంధించి బయట పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పదు, ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే బయటకు వచ్చినటువంటి వీడియో జోగి రమేష్ మాట్లాడింది, వాళ్ళ ఆవిడ మాట్లాడింది, కొడుకు జోగి రమేష్ని కొట్టడానికి వెళ్ళినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా అందులో చూసాం. నా వల్ల కాదు, నాకు అవసరం లేదు ఈ పెళ్ళి అన్నటువంటి మాటలు జోగి రాజీవ్ నోటి నుంచి వచ్చినవి కూడా మనం చూడడం జరిగింది గతంలోనే. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడు, మొత్తం అంతా కూడా
ఇంకో ఛాలెంజ్ విసిరాడు. ఏం విసిరాడు? చంద్రబాబు నాయుడు గారికి 34% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు కదా, అంటే మళ్ళీ ఇక్కడ ఆ కోణాన్ని తీసుకురావాలన్నమాట, కుల కోణాన్ని తీసుకురావాలి. బేసిక్గా తీసుకొచ్చేసి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చేస్తావా చంద్రబాబు నాయుడు మొత్తం అందరికీ బీసీలకి రిజర్వేషన్లు అంటూ నేను ఛాలెంజ్ విసిరాడు. ఇదే ప్రెస్ మీట్కి సంబంధించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఆ పర్టికులర్ పాయింట్లో నిన్న ఆయన చెప్పినటువంటి అన్నింటికీ కూడా సుదీర్ఘమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఏమేం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది. ఇది కావాలని తెలిసి, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే వేరేగా ఉంటుంది. జోగి రమేష్ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద పట్టించుకోరు. అందుకే తెలంగాణకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని కలుపుకొని మధ్యవర్తులతోటి మంచి కుటుంబం అది ఇది అని చేసి మొత్తానికి ఆ పిల్ల గొంతు కోసారు తీసుకెళ్ళి. ఇది జోగి రమేష్ కుటుంబం చేసినటువంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన కాపీ మీకు గుర్తుండే ఉంటుంది. కావాలంటే ఒకసారి మళ్ళీ మన పాత వీడియో చూడండి. తనని పై అంతస్తులో తీసుకెళ్ళి తలుపేసేసి అక్కడ కొట్టారు అని, అక్కడి నుంచి తోసి చంపేయబోయారు అని చెప్పని ఇలా చాలా ఆరోపణలు అందరూ కూడా చేసింది స్టార్టింగ్లోనే. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించింది ఇవన్నీ కూడా చెప్పింది. అసలు జోగి రమేష్ కుటుంబం మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటి? అవునైతే ఏంటి, బైబిల్ చదివితే ఏంటి, క్రీస్తు బోధనలు ఇవన్నీ వింటే ఏంటి, తప్పే ఉంది అని. తప్పేమీ లేదు, హ్యాపీగా వినొచ్చు. రాజ్యాంగం కల్పించింది హక్కు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఒక కుటుంబానికి పరిచయం చేసుకునేటప్పుడు దొంగతనంగా అక్కడికి వెళ్ళి మేము హిందువులమే అని ఎందుకు చెప్పుకోవాలి? తీరా ఇంట్లోకి వెళ్ళి లోపల చేసేనేమో 4 గోడల మధ్య ఇది చేసుకోవడం దేనికి? అంటే బయటకు ఒక ముసుగు, లోపలేమో ఇంకో ముసుగు. ఇది నేరం కాదా? అకార్డింగ్ టు బైబిల్ ఇది నేరం కాదా? పాపం కాదా ఇది? అంటే దీంట్లో కూడా ఉందా ఏమన్నా? ఏమో ఆ కోణాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ప్రెస్ మీట్ అయితే ప్రస్తుతానికి చాలా సంచలనం అవుతుంది మేఘన బయటపెట్టినటువంటి ఈ విషయాలతోటి. మరి ఫర్దర్గా దీని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, వరకట్న వేధింపులు, అఘాయిత్యాలు, 498A అన్నీ వస్తాయి, చాలా వస్తాయి. అలాగే మోసపూరితంగా మోసం చేసి పెళ్లి చేయడం అనేటువంటిది, ఆ మోసాన్ని కప్పిపుచ్చడానికే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేయడం, ఇదంతా కూడా కిలోల వెండి, బంగారం, కట్నం అన్నీ వచ్చేసాయి దీంట్లో. మరి ఇప్పుడు ఏం చెప్తాడు జోగి రమేష్ నైతికతతోటి? వాళ్ళ భార్య ఒక ఆడదే కదా, ఒక కొడుకుని కంది కదా, తల్లే కదా. మరి ఇంకొక ఆడదానికి ఆ మాతృత్వపు దాన్ని దూరం చేసేలాగా కొడుక్కి లోపం ఉంది అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఎందుకని చెప్పి ఇలాంటివన్నీ చేయడం? కుటుంబ వ్యవహారం కాస్త రచ్చకెక్కి రాజకీయాలు కూడా ఇందులో ఇప్పుడు వచ్చేసాయి. చూద్దాం మరి ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరి జోగి రమేష్ కుటుంబానికి ఎటువంటి చిక్కులు ముందు ఎదురవ్వబోతున్నాయి అనేది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.